అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, ఉత్తరాంధ్రలో నేనే తోపు అని చెప్పుకునే మన బొత్స సత్యనారాయణ గారు ఎంతో విలువలతో రాజకీయం చేసిన వ్యక్తి అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ శాసన మండలిలో కూడా ఆనాటి మంత్రి హోదాలో చైర్మన్ని ఏ విధంగా తిట్టారో మనం చూసాం. ఈరోజు ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు బొత్స గారు. అంటే రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సహజం. కానీ అవాస్తవాలను కూడా ఎలాగా కళ్ళు ఆర్పకుండా చెప్పడంలో బొత్స గారు పిహెచ్డి చేశారేమో అనిపిస్తూ ఉంది. ఈయన మాట్లాడే మాటలకి శాలువా గప్పి సన్మానం చేయాలి. మనం ఎందుకు శాలువా గప్పి సన్మానం చేయాలంటున్నామంటే ఈయన బుర్రకి, ఈయన ఆలోచనలకి, ఈయన మేధస్సుకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మన బొత్స సత్యనారాయణ గారి గురించి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు శాలువా గప్పి సన్మానం చేయాలో. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చేస్తారు ఇది చూసిన తర్వాత. ఏ సంవత్సరం తెలిసిందంటే ఈ సంవత్సరం నెయ్యి ప్యాకెట్ అంటున్నారు ఎవరు? మన బొత్స గారు. మ్యానుఫ్యాక్చర్డ్ బై అది చూపించడానికి చూస్తూ ఉన్నారు. ఎవరో పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు, కనిపించదులే. ఒకటి ఇక్కడ మీకు స్క్రీన్ పైన క్లారిటీగా కనిపిస్తుందా? హెరిటేజ్ గీ అని చెప్తా ఉన్నాడు. హెరిటేజ్ గీ అని చెప్పి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ మీకు కనిపించదులే అని ఇట్లా చూపిస్తూ ఉన్నాడు. ఎవరు? మన బొత్స గారు. అయ్యా బొత్స గారు, మీరు 40 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మీరు చేసిన చేయని పదవి అంటూ ఏం లేదు. పిసిసి అధ్యక్షుడిగా కూడా చేశారు. కానీ ఇంత అవగాహన రీత్యా ఎలా మాట్లాడుతున్నారయ్యా? మీ చేతిలో ఉండేది చీజ్ ప్యాకెట్. చీజ్కి నెయ్యికి తేడా తెలియని మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన బురద జల్తా ఉన్నారు. అన్ని చూపెడతాడంటే ఏం చూపెడతారు? అన్ని ఏం చూపెడతారు? గోరంట్ల మాధవ్ లాగా ఏమన్నా చూపిస్తారా? బొత్స సత్యనారాయణ గారు చూపించింది ఈ ప్యాకెట్ హెరిటేజ్ చీజ్ స్లైసెస్. దీన్ని హెరిటేజ్ చూపించి గీ ప్యాకెట్ అని చెప్తున్నాడు. చీజ్ స్లైసెస్ అని ఉంటే ఆ మాత్రం తెలియదా ఆయనకి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించండి, యువత అందరూ ఆలోచించండి. పర్టికులర్గా హెరిటేజ్ చీజ్ స్లైసెస్ని తీసుకొని వచ్చి నెయ్యి ప్యాకెట్ అని చెప్తున్నారు. జనాలు మీకు ఎలా కనబడుతున్నారండి బొత్స గారు? ఇక్కడ హెరిటేజ్ని అది చూపించి మ్యానుఫ్యాక్చర్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని చెప్పి చూపిస్తున్నాడు. దాని గురించి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. ఒకటి, ఇందాపూర్ డైరీ నుంచి చీజు, యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపి, పన్నీర్ మాత్రమే హెరిటేజ్ కొంటుంది. నెయ్యికి సంబంధించి నెయ్యి కొనలేదు కూడా ఇప్పుడు వరకు. హెరిటేజ్ ఏ విధమైన ప్రోడక్ట్ ఇందాపూర్కి ఇవ్వలేదు. ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. ఇక బొత్స గారు నెయ్యి అంటూ చీజ్ ప్యాకెట్ని చూపించి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. సహజంగా ప్రతి ప్రోడక్ట్ చూపించేదే. నార్మల్గా హెరిటేజ్ కంపెనీ చీజ్ ప్రోడక్ట్ ఇందాపూర్ నుంచి చేస్తుంది. అందులో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్ అని ఉంటుంది. వాస్తవంగా వీళ్ళు ఈ విధంగా ఉంది కదా. దీనికి ఏంటంటే మీరు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, మనం చూసుకుంటే వీళ్ళు కబుర్లు ఇందాపూరు, మాదాపూరు అని చెప్పి కబుర్లు చెబుతూ ఈ విధంగా హెరిటేజ్ పైన బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ అది చీజ్ స్లైసెస్ ప్యాకెట్ని తీసుకొని వచ్చి నెయ్యి ప్యాకెట్ అని చెప్తున్నారంటే బొత్స గారి మానసిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాలి. ఆయన పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శాసన మండలి సభ్యులు. ఆ శాసన మండలి సభ్యులందరూ కూడా కనీసం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన బురద జల్లడానికి, కల్తీని చేసిన తప్పు చేసి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? హెరిటేజ్ని లాగి, హెరిటేజ్కి అసలు సంబంధం లేదు, హెరిటేజ్ని తీసుకొని వచ్చి అంటే ఒక పెద్ద గీత ముందు చిన్న గీత గీయడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు పింక్ డైమండ్ కోసం ఏ విధంగా అయితే కదలల్లారో ఈరోజు కల్తీ లడ్డు పైన కూడా ఆ విధంగా హెరిటేజ్ పైన బురద జల్లడం కోసం ఈరోజు ఇంతకు దిగజారి మాట్లాడుతున్నారు. అయ్యా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. మీరు నెయ్యి ప్యాకెట్ అని చెప్పుకొని చీజ్ స్లైస్ ప్యాకెట్ చూసినప్పుడే మీరు మీ బుర్రలు ఎలాంటివి ఉన్నాయో, మీ బుర్రల గురించి రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్తున్నావు ఈరోజు దానికని. ఇదే విధంగా ఇందాపూర్ సంస్థకి హెరిటేజ్కి ఇచ్చినట్టుగానే అమూల్, మదర్ డైరీ, బ్రిటానియా, డొడ్ల డైరీ, పతాంజలి, టాటా లాంటి ప్రముఖ సంస్థలకు కూడా సప్లై చేస్తున్నాడు. కావాలంటే వీటన్నిటి మీద కూడా హెరిటేజ్ ఉన్నట్టు మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు అమూల్కి, పతాంజలికి, బ్రిటానియాకి కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇందాపూరు చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, హెరిటేజ్కి ఈ విధంగా అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పా టాటా, పతాంజలి, బ్రిటానియా, అమూల్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బినామీ సంస్థల ప్రూఫ్ చెప్తా. ఇది వచ్చి మూవింగ్ ఫ్రెష్ పన్నీర్ అని చెప్పి ఇక్కడ కూడా ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని చెప్పి ఇచ్చున్నారు. ఇది వచ్చి క్రీమ్ టోనెడ్ మిల్క్ అని ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ వచ్చి శ్రీస గీ అని చెప్పి దీంట్లో కూడా ఇందాపూర్ని మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా దేశంలో అనేక ప్రోడక్ట్స్కి ఇందాపూర్ సప్లై చేస్తుంది. అంటే మీ భాష ప్రకారం ఇవన్నీ చంద్రబాబు నాయుడు బినామీ సంస్థలు. అంటే అమూల్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు కూడా, అది కూడా చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు బినామీ సంస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడా? చెప్పండి, వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా నేను ఒకటే ప్రార్థించేది,
వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని తర్వాత అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తప్పుడు మాట చెప్పారు అని చెప్పి బురద జల్లాలని చూసిన వ్యక్తులు ఎవరు? ఈ వైసీపీ నాయకులు. తర్వాత సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవును దీంట్లో కల్తీ జరగలేదని, దాంట్లో ఏమని చెప్పారు? క్లారిటీగా కల్తీ జరిగింది అని చెప్పారు. మళ్ళీ కల్తీ జరిగిందంటే అవునవును జంతువు కొవ్వు కలవలేదని చెప్పారు అని చెప్పి మాట మార్చారు. తర్వాత జంతువు కొవ్వు కాదు, ఇది అసలు ఈ గీయే కాదు, ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు డ్రామా అని చెప్పి వీళ్ళే మాట్లాడారు. తర్వాత వచ్చి హెరిటేజ్ని లాక్కొని వచ్చారు, ఇండాపూర్ని లాక్కొని వచ్చారు. అసలు సంబంధం లేకుండా ఒకదాని తర్వాత మాట్లాడుతున్నారు. అంటే ఒక స్టాండ్ లేకుండా కల్తీ జరిగింది అని ఒప్పుకోకుండా ఈరోజు ప్రత్యర్థులపైన బురద జల్లడం కోసం ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ఇందాపూర్ మాదాపూర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడే వైసీపీ నాయకులారా సిగ్గుపడండి. దేవుడితో ఆటలాడారు, దేవుడితో రాజకీయం చేశారు. ఎంతో పవిత్రంగా భావించి తిరుమల లడ్డును కల్తీ చేసి పాపం మూటగట్టుకున్నారు. తిరుమలలో చోరీ చేసి దాన్ని రాజీ కుదిర్చి మీ చరిత్రను దిగజార్చుకున్నారు. తిరుమలను అపవిత్రం చేయాలనుకున్నారు. అన్య మతస్థుల్ని చైర్మన్లుగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా తిరుమలగా షాలు పైన కూడా దాంట్లో కూడా కమిషన్ల కోసం అవినీతి చేసిన చరిత్ర మీది. ఇన్ని తప్పులు చేసి ఆ ఏడుకొండలవాడ సన్నిధిలో ఈరోజు నిస్సిగ్గుగా ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. వీళ్ళు ఏంటంటే గతంలో పింక్ డైమండ్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన, గతంలో పింక్ డైమండ్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారు మీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ ప్రూవ్ చేయండి అయ్యా అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దాని గురించి ఊసెత్తల. అది వీళ్ళ బ్రతుకు, వైసీపీ ఫేక్ బ్రతుకు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించండి. ఈ రోజు వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది అని చెప్తారు కదా, నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే తిరుమల డిక్లరేషన్ పైన జగన్మోహన్ రెడ్డి సంతకం ఎందుకు పెట్టలేదు? తిరుమలలో దేవదేవుడి సన్నిధిలో ఒకే నినాదం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవిందా అంటాం. అలాంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి రక్షక గోవిందా అని ఆనాడు అన్య మతస్థుడైన చైర్మన్ సతీమణి అంటే కనీసం ఖండించలేదే జగన్మోహన్ రెడ్డి? ఇదేనా నీకు హిందుత్వం పైన, ఆ వెంకటేశ్వర స్వామి పైన ఉండే భక్తి? డిక్లరేషన్ పైన కనీసం సంతకం పెట్టని నువ్వు ఈరోజు తిరుమల లడ్డు పైన కల్తీ జరిగితే కనీసం నువ్వు చేసిన తప్పుల్ని ప్రత్యర్థుల పైన దూడడానికి ఎంతగా దిగజారుతున్నావు గుర్తుపెట్టుకో. ఈరోజు హెరిటేజ్ పైన నువ్వు బురద జల్లాలనుకుంటే అది నీ మొహం పైనే పడుతుంది. హెరిటేజ్ నీతిగా చేసి ఏ రోజు కానీ తిరుమల నెయ్యి విషయంలో కానీ ఏ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళేదో వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటే ఈరోజు మీరు చేసిన తప్పులకి హెరిటేజ్ని తీసుకొని వచ్చి బురద జల్లాలనుకుంటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు నెయ్యి అని చెప్పి స్లైస్ ప్యాకెట్ చూపించారంటే మీ మెదళ్ళు ఎక్కడున్నాయో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇకనైనా ఇలాంటి బురద రాజకీయాలు చేయడం ఆపి హుందాతనమైన రాజకీయం చేయండి అని చెప్పి తెలియజేస్తూ, మీరు చేసిన తప్పులకి దేవుడు సన్నిధిలో మీరు క్షమాపణ కోరండి ఆ వెంకటేశ్వర స్వామిని. ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడితో రాజకీయం చేయొద్దండి.